Hi friends, ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ ఆల్ ఆర్ గుడ్. సో ఫస్ట్ టైం మీరు వాచ్ చేస్తున్నట్టుంటే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఈరోజు మనం వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ పార్షియల్ ఫ్రాక్షన్స్, అనదర్ మోడల్, అనదర్ టైప్. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ ఇంటర్, డిప్లొమా అండ్ ఫస్ట్ బీ ఫార్మసీ స్టూడెంట్స్. Okay, so question: resolve fraction of the type x square minus 3 divided by x plus 2 into x square plus 1 into partial fractions. So this is rational fraction f of x by g of x. Partial fractions loki మార్చుకోవాలి. Okay, now we start solution. Given fraction, చూడండి given fraction ఏమంది? Given fraction చెప్పండి. గివెన్ ఫ్రాక్షన్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 3 డివైడెడ్ బై ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1, ఓకే, ఇజ్ ఈక్వల్ టు న్యూమరేటర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డివైడెడ్ బై డినామినేటర్ జీ ఆఫ్ ఎక్స్, రేషనల్ ఫ్రాక్షన్. సో ఈ ఫార్ములా ఉంటే, సో ఫస్ట్ ఎక్స్ ప్లస్ 2 డిగ్రీ ఇస్ 1, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 డిగ్రీ ఇస్ 2, ఎక్స్ ప్లస్ 2 అంటే ఫస్ట్ డిగ్రీ. సో ఫస్ట్ డిగ్రీ అంటే ఓన్లీ వన్ కాన్స్టెంట్ ఏ, ఓకే. నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 అంటే సెకండ్ డిగ్రీ పాలినామియల్. ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఎ ఇర్రెడ్యూసిబుల్ పాలినామియల్. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఎ సెకండ్ డిగ్రీ పాలినామియల్. యాక్చువల్లీ దిస్ ఈజ్ ఇర్రెడ్యూసిబుల్ పాలినామియల్. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 సెకండ్ డిగ్రీ పాలినామియల్, టూ కాన్స్టెంట్స్ వస్తాయి, బి అండ్ సి. సో ఈ ఫార్ములా ఉంటే మనం ఈ విధంగా రాసుకోవచ్చు. ఎక్స్ స్క్వేర్ మైనస్ 3 డివైడెడ్ బై గివెన్ ఫ్రాక్షన్ ఎక్స్ ప్లస్ 2 టైమ్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు, యాక్చువల్లీ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఎ ఇర్రెడ్యూసిబుల్ పాలినామియల్. కావాలంటే సో చెక్ మై ప్రీవియస్ వీడియోస్. x square plus 1 is a irreducible polynomial of second degree. Irreducible polynomial of second degree. So irreducible ఎప్పుడు అంటాం? Satisfies the condition b square minus 4ac is less than 0. b square minus 4ac is less than 0 is called irreducible polynomial. ఓకే, అర్థమైందా? సో నెక్స్ట్ స్టెప్, ఈ ఫార్ములా ఉంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 3 డివైడెడ్ బై ఫస్ట్ డిగ్రీ ఎక్స్ ప్లస్ 2 ఇంటూ సెకండ్ డిగ్రీ పాలినామియల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఇలా ఉంటాయి. ఈ విధంగా రాసుకోవాలి. ఫస్ట్ కాన్స్టెంట్ ఎక్స్ ప్లస్ 2 ఫస్ట్ డిగ్రీ, ఓన్లీ వన్ కాన్స్టెంట్ ఒకటే వస్తుంది, ఏ డివైడెడ్ బై ఎక్స్ ప్లస్ 2 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అంటే సెకండ్ డిగ్రీ, టూ కాన్స్టెంట్స్ వస్తాయి, బిఎక్స్ ప్లస్ సి డివైడెడ్ బై చెప్పండి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1. ఎల్సిఎం తీసుకోండి, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ డిగ్రీ ఉంటే ఫస్ట్ కాన్స్టెంట్, ఓన్లీ వన్ కాన్స్టెంట్ ఏ, సెకండ్ డిగ్రీ పాలినామియల్, అందులో ఇర్రెడ్యూసిబుల్ ఉంటే ఇలా రాసుకోవాలి, బిఎక్స్ ప్లస్ సి ఫామ్లో రాసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ సో సింప్లిఫై, టేక్ ఎల్సిఎం, ఏమొస్తుంది? ఏ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఇంటూ ఏమొస్తుంది చెప్పండి? ఎక్స్ ప్లస్ 2. ఓకేనా? ఈ విధంగా రాసుకోవాలి. సో న్యూమరేటర్ this one divided by denominator x plus 2 times x square plus 1. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ ఏమవుతుంది చెప్పండి? క్యాన్సిల్ అవుతుంది. డినామినేటర్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ డినామినేటర్ టర్మ్స్ గెట్స్ క్యాన్సిల్డ్. రిమైనింగ్ రాసుకోండి. ఎక్స్ స్క్వేర్ మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు ఏ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఇంటూ ఎక్స్ ప్లస్ 2. సేమ్ అదే రాసుకుంటున్నాం. ఓకే, కంటిన్యూషన్ చూడండి ఏమొస్తుంది. కంటిన్యూషన్ సో దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ చూడండి కంటిన్యూషన్. సో షార్ట్ కట్ మెథడ్. సో పుట్ x ఈక్వల్ టు -2
ఇప్పుడు x ఈక్వల్ టు -2 సబ్స్టిట్యూట్ చేస్తే ఈ టర్మ్ 0 అయిపోతుంది. ఓకేనా, ఏ వాల్యూ వస్తుంది. సో సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ x ఈక్వల్ టు -2 ఆన్ బోత్ సైడ్స్. సో సబ్స్టిట్యూట్ చేస్తే ఇది 0 అయిపోతుంది మొత్తం. సో ఏ వాల్యూ వస్తుంది. సో సబ్స్టిట్యూట్ చేయండి ఆన్ బోత్ సైడ్స్. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ -2 హోల్ స్క్వేర్ -3 ఈజ్ ఈక్వల్ టు చెప్పండి a ఆఫ్ -2 హోల్ స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ 0. ఎందుకంటే -2 + 2 0. bx + c ఇంటూ 0 ఇంటూ కాన్స్టెంట్ 0. సో ఏమొస్తుంది -2 హోల్ స్క్వేర్ అంటే పాజిటివ్ 4 -3 ఈజ్ ఈక్వల్ టు a ఆఫ్ ఇన్ బ్రాకెట్స్ -2 హోల్ స్క్వేర్ అంటే 4 ప్లస్ 1 ప్లస్ 0 ఆల్రెడీ. నెక్స్ట్ 4 - 3 అంటే 1. a ఆఫ్ 4 + 1 అంటే 5. a ఇంటూ 5 రైట్ హ్యాండ్ సైడ్. నెక్స్ట్ a ఈజ్ ఈక్వల్ టు ఫ్రమ్ దిస్ 1 డివైడెడ్ బై 5. సో దిస్ ఈజ్ a వాల్యూ. a ఈజ్ ఈక్వల్ టు 1/5 వచ్చింది. ఓకేనా, అర్థమవుతుందా. నెక్స్ట్ సో సిమిలర్లీ ఫైండ్ b అండ్ c వాల్యూస్ ఫ్రమ్ దిస్ ఈక్వేషన్. లాస్ట్ ఈక్వేషన్. ఆ ఈక్వేషన్ మళ్ళీ రాసుకుందాము టు అండర్స్టాండ్ ఈజీగా అర్థం అవడానికి. చూడండి. సో నెక్స్ట్ స్టెప్ సేమ్ x² -3 ఈజ్ ఈక్వల్ టు ఐమ్ రైటింగ్ రిపీటింగ్ వన్స్ అగైన్ సేమ్. చెప్పండి ఏమంది. x² -3 ఈజ్ ఈక్వల్ టు a ఆఫ్ x² + 1 ప్లస్ bx + c ఇంటూ ఏమొస్తుంది x + 2. సింప్లిఫై చేయండి. ax² ప్లస్ a ప్లస్ bx² ప్లస్ 2bx ప్లస్ cx ప్లస్ 2c. ఈ విధంగా రాసుకోవాలి. ఓకేనా. సో ఈ విధంగా రాసుకోవాలి. x² -3 ఈజ్ ఈక్వల్ టు x² కోఎఫిషియంట్ కామన్ తీసుకోవాలి. ఏమొస్తుంది a ప్లస్ b హోల్ ఇంటూ x² ప్లస్ చూడండి x కోఎఫిషియంట్ ఏముంది 2b ప్లస్ c 2b ప్లస్ c హోల్ ఇంటూ x ప్లస్ కాన్స్టెంట్స్ ఏముంది a ప్లస్ 2c. ఓకేనా, ఇది ఈ విధంగా రాసుకోవాలి. నెక్స్ట్ స్టెప్ చూడండి. నెక్స్ట్ కంపేర్ చేయాలి. కంపేర్ ద కోఎఫిషియంట్స్ ఆఫ్ x² x అండ్ కాన్స్టెంట్స్. ఓకేనా, చెప్పండి. x² -3 అంటే x² కోఎఫిషియంట్ 1, x కోఎఫిషియంట్ లేదు 0, కాన్స్టెంట్ -3. ఈ విధంగా చేయాలి. x² కోఎఫిషియంట్ చెప్పండి. x² కోఎఫిషియంట్ ఏముంది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 1 ఈజ్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్ ఏమి a ప్లస్ b. ఓకేనా. నెక్స్ట్ x కోఎఫిషియంట్ చూడండి ఏముంది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లేదు. 0 ఇంటూ x అంటే 0 ఈజ్ ఈక్వల్ టు x కోఎఫిషియంట్ రైట్ హ్యాండ్ సైడ్ 2b ప్లస్ c. ఈ విధంగా రాసుకోవాలి. నెక్స్ట్ కాన్స్టెంట్ చెప్పండి. కాన్స్టెంట్ ఏముంది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ -3 ఈజ్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్ a ప్లస్ 2c. ఓకే. సో ఇది ఈక్వేషన్ నెంబర్ 1, ఈక్వేషన్ నెంబర్ 2, ఈక్వేషన్ నెంబర్ 3. ఓకేనా. నెక్స్ట్ ఫ్రమ్ ఈక్వేషన్ 3 -3 ఈజ్ ఈక్వల్ టు ఏ వాల్యూ ఎంత ఆల్రెడీ కంప్లీటెడ్ 1/5 ప్లస్ 2c. సో టేక్ ఎల్సిఎం -3 ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 5 2s 10c డివైడెడ్ బై 5. సో సింప్లిఫై చేయండి. క్రాస్ మల్టిప్లికేషన్ ఏమొస్తుంది సో ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తే ఈజీ. ఓకేనా. సో చూడండి. నెక్స్ట్ ఫైండ్ -3 -15 ఈజ్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్ 1 ప్లస్ 10c. సో +1 ఇవతల వస్తే ఏమవుతుంది -15 -1 అంటే -16 ఈజ్ ఈక్వల్ టు 10c. సో c ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది -16 డివైడెడ్ బై 10. ఓకేనా. నెక్స్ట్ సో సెకండ్ టేబుల్ 2 8 2 5 సో c ఈజ్ ఈక్వల్ టు -8/5 వచ్చేసింది.
సో సి వాల్యూ వచ్చేసి మనకి -8/5, ఏ వాల్యూ 1/5. సో బి వాల్యూ రావాలి మనకి. సో బి వాల్యూ రావాలంటే ఫ్రమ్ ఈక్వేషన్ 1 ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి చేయండి. 1 ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. సో సబ్స్టిట్యూట్ ఏ వాల్యూ, యూ విల్ గెట్ ఆటోమేటికల్లీ బి వాల్యూ. చెప్పండి ఈక్వేషన్ 1 ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. నెక్స్ట్ 1 ఈజ్ ఈక్వల్ టు ఏ వాల్యూ ఎంత 1/5 ప్లస్ బి. సో బి ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 1/5. సో 1/5 ఇక్కడ తీసుకుంటే -1/5 సబ్ట్రాక్ట్ ఫ్రమ్ 1. సో బి ఈజ్ ఈక్వల్ టు టేక్ ఎల్సిఎం ఏమొస్తుంది 5, 5 1 జా 5, 5 - 1 4. సో బి వాల్యూ ఎంత 4/5. ఓకేనా? సో we got the values of a, b, c. a 1/5, b 4/5, c -8/5. సో అన్ని సబ్స్టిట్యూట్ చేయండి ఇన్ స్టాండర్డ్ ఫామ్. సో స్టాండర్డ్ ఫామ్ ఏముంది x² - 3 లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డివైడెడ్ బై గివెన్ ఫ్రాక్షన్ x + 2 టైమ్స్ x² + 1 ఈజ్ ఈక్వల్ టు ఏ వాల్యూ ఎంత ఇక్కడ 1/5 డివైడెడ్ బై x + 2 ప్లస్ bx ప్లస్ c అంటే b ఎంత 4/5, 4/5 ఇంటూ x ప్లస్ c ఎంత -8/5. ఈ విధంగా రాసుకోవాలి డివైడెడ్ బై x² + 1. ఇంకా సింప్లిఫై చేయొచ్చు 1/5 ఇంటూ 1 డివైడెడ్ బై x + 2 ప్లస్ 4/5 ఇంటూ x డివైడెడ్ బై x² + 1 ప్లస్ ఇంటూ -8/5 into 1 divided by x² + 1. So therefore this is the required partial fraction. So thank you for watching. I hope understood all of you, and subscribe to my channel.